హైడలింగ్స్ అందరికీ చాలామంది అంటుంటారు కదా, అమ్మాయిల్లో ఉండడం చాలా కష్టం అని. కష్టం కావచ్చు, కానీ అబ్బాయిల్లో ఉండడం కూడా కష్టం. ఎందుకంటే దాని ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాటిలో నాకు అనిపించింది చెప్తా. ఏంటంటే అబ్బాయిల్లో ఉండడం ఎందుకు కష్టం అంటే, ప్రతి ఒక్కడు అరే మీరు ఏం చేస్తుర్రా, మీ కుటుంబం ఏందిరా అని ఎన్నో మాటలు అంటాడు. అమ్మాయిని అడగడు ఆ మాటలు, అబ్బాయిని అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నగారి తర్వాత వంశం నిలబెట్టాలి అని అనుకునేది అబ్బాయిలనే అనుకుంటారు. ఎవరు చాలామంది అమ్మాయిలను అనుకోరు. అమ్మాయిలను అనుకోవచ్చు, నేను తప్పులేదు, కానీ అబ్బాయిలని అనుకుంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి వాడు ఒకటి అయిదామని అనుకుంటాడు, ఒకటి చేసి ఒకటి అయిదాం అనుకుంటాడు, కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల అట్లా కాలేడు. చదివిన చదువు ఒకటి ఉంటుంది, చేసే ఉద్యోగం ఒకటి ఉంటుంది, పడే బాధ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒక 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 పొజిషన్ రావాలని ప్రతి ఒక్క అబ్బాయి కోరిక ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల కొన్ని జరగక చేయలేక ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఇంటిని గడిపించడానికి ఎంతో కష్టపడతాడు అబ్బాయి. అమ్మాయి పడదని కాదు, అబ్బాయి పడతాడు ఎక్కువ అని నా ఫీలింగ్. కానీ అమ్మాయి పడదు అని అయితే అస్సలు లేదు. అయితే ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఎదవలు ఉంటారు. ఎట్లా అంటే, అరే మీ అయ్య ఏం సంపాదించలే, నువ్వేం సంపాదిస్తావు, మీ అయ్య చచ్చిపోయాడు, మీరేం బతుకుతారు, అరే మీ అయ్య మాకు అప్పుడు ఇన్ని తప్పులు చేసిండ్రా అన్ని తప్పులు చేసిండ్రా అని అంటారు. అలాంటి వద్దా అలా అనే వారందరికీ మీరు ఎట్లుండాలి తెలుసారా అబ్బాయిలు? అరే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మీరు ఎట్లుండాలి తెలుసా, వాళ్ళ ముఖం మీద చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇవ్వాలి, కానీ కొట్టద్దు. ఎందుకు తెలుసా, ఎన్నో విషయాలు అబ్బాయిలకి అనని మాటలు అంటూ లేవు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఏమనంటే, మీరు ఏదో విమర్శించాలంటే నార్మల్గా అయ్యా ఇట్లా కాదయ్యా అట్లా కాదయ్యా అని చెప్పండి, అంతేగాని ఎగతాళి చేయొద్దు ఎవరిని కూడా.